మెదక్ పార్లమెంట్ పరిధిలోని దుబ్బాక, సిద్దిపేట, మెదక్, గజ్వేల్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నర్సాపూర్ పట్టణంలోని బీవీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతతో పాటు సీసీ కెమెరాల నిఘాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. సంగారెడ్డి, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను నర్సాపూర్లోని ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలో లెక్కిస్తున్నారు. ఇక్కడ కూడా మూడంచెల భద్రతతో పాటు సీసీ కెమెరాల నిఘాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించింది. కౌంటింగ్ కేంద్రం వద్ద 650 మంది భద్రతా సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. గత 20 రోజుల నుండి ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోక్సభ ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలోనే మెదక్ పార్లమెంటుకు సంబంధించి నర్సాపూర్ బీవీఐఆర్టీ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆల్రెడీ బ్యాలెట్ ఓట్లను లెక్కించడం ప్రారంభం జరిగింది. ఈ నేపథ్యంలోనే మెదక్ పార్లమెంటుకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే మెదక్ పార్లమెంటు పరిధిలోని దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నర్సాపూర్ పట్టణంలోని బీవీఐఆర్టీ ఇంజనీరింగ్ కాలేజీలో జరగనుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతతో పాటు సీసీ కెమెరాల నిఘాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. సంగారెడ్డి, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను నర్సాపూర్లోని ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో లెక్కించనున్నారు. ఇక్కడ కూడా మూడంచెల భద్రతతో పాటు సీసీ కెమెరాల నిఘాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించనున్నారు భద్రతా సిబ్బంది. కౌంటింగ్ కేంద్రం వద్ద 650 మంది భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను చూసుకున్నట్టయితే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కోసం ఒక హాల్ చొప్పున 7 హాళ్లను ఏర్పాటు చేశారు. ఈ ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించడానికి అన్ని చోట్ల కలిపి 103 టేబుల్ ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులు కౌంటింగ్ హాళ్లలో మొత్తం 109 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా నమోదైన 13,72,894 ఓట్లను లెక్కించడానికి మొత్తం 564 మంది సిబ్బందిని 14,297 పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కోసం 102 మంది సిబ్బందిని నియమించారు. ఈ నియమక పోటీ నెలకొన్నదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ గజ్వేల్ చూసుకున్నట్టయితే మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సిద్దిపేటకు మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అదేవిధంగా సంగారెడ్డి చూసుకున్నట్టయితే తూర్పు జయప్రకాష్ రెడ్డి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాకపోతే ఏ సర్వేలు చూసినా ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొన్నదని చెప్పడం జరిగింది. ఇది చూద్దాం మరికొద్ది గంటల్లో మెదక్ బాద్షా ఎవరు అవుతారో అనేది చూద్దాం. కెమెరా పర్సన్ నరేష్తో రాయబాబు, S6 న్యూస్, నర్సాపూర్.